జ్యోతిష్ శాస్త్ర ప్రకారం శ్రీ క్రోధినామ సంవత్సరం కర్కాట రాశి వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వాళ్ళ ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. 2024 సంవత్సరం కర్కాట రాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం వలన ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించును. అయినప్పటికీ 2024లో కర్కాట రాశి వారికి గురుని అనుకూల ప్రభావం చేత వారి యొక్క సంకల్పంతో శుభ ఫలితాలు పొందు సూచనలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలిపారు. ఈ రాశి వారు జనవరి నుండి ఏప్రిల్ వరకు శని అష్టమంలో, గురుడు దశమంలో సంచరించడం వలన మధ్యస్థ ఫలితాలు కలుగును. మే నుండి గురుడు లాభస్థానంలో అనుకూలంగా వ్యవహరించడం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా లాభములు చేకూరును. కోటి వ్యవహారములు వంటి వాటిలో కొంత అనుకూల ఫలితాలు కలుగును. ఈ రాశి వారు ఆరోగ్య, కుటుంబ విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. మొత్తం మీద కర్కాట రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు కనబడుచున్నాయి. ఈ రాశి వారు ప్రేమ వ్యవహారాలు అంత పనికిరావు. ఆరోగ్య సమస్యలు, ఒత్తిళ్లు, వేధింపులు, ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో భాగస్వామితో భేదాభిప్రాయాలు కలుగును. మానసిక ఒత్తిళ్లు, శారీరక శ్రమ ఇబ్బంది పెట్టును. ఎదుటివారి గుడ్డిగా నమ్మవద్దు. జూన్ నుండి డిసెంబర్ నెలలో అనుకూల ఫలితాలు గోచరించును. 2023 సంవత్సరం కన్నా 2024 సంవత్సరం కెరీర్ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు మీ ఆరోగ్య విషయం కావచ్చు, లేకపోతే మీ కుటుంబ విషయంలో కానీ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కర్కాట రాశి వారు 2024 సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం శ్రేయస్కరం. అలాగే శివుని అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.